నీకేం పోయే కాలం, ఎందుకు అలా ఏడుస్తున్నావు? మాలో ఒక్కడిగా కలిసిపోయి మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోతానంటే ఎలా? అంటే నేను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతున్నాడా? నువ్వు ఊరుకోవయ్యా. నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి ఊరుకునే ఉన్నాడు కదా. ఎవరాది మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళండి. ఎందుకురా మీరు మాత్రం ఇక్కడ? వెళ్ళండి వెళ్ళిపోండి. నువ్వెక్కడికి? నువ్వు వెళ్ళాల్సింది లోపల కాదయ్యా, బయటికి. అయ్యగారికి చెప్పి వెళదామని. అయ్యగారు ఇంట్లో లేరండి, బయటికి వెళ్ళారు. సరే అమ్మగారికి చెప్పి. అమ్మగారు అయ్యగారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. పోనీ చిన్నమ్మగారికి. ఇదిగో చిన్నమ్మగారు అయ్యగారు అమ్మగారు అంటూ కూర్చున్నావు అంటే నువ్వు అసలు విషయం మర్చిపోతావు. ఏది? అదే నువ్వు బయటికి వెళ్ళాల్సిన విషయం మర్చిపోతావు. చిన్నమ్మగారు నా బాబుని లోపల తీసుకెళ్లారు. వాడిని తీసుకొద్దామని లోపలికి వెళ్తున్నాను. చాలా చాలు, వెళ్ళు, త్వరగా వచ్చాయి, మర్చిపోతావు. నువ్వెక్కడికి? తోడు. ఎవరికి తోడు? బాబుకి. ఏది, చిన్న బాబుకే పెద్ద బాబుకే? నువ్వు ఊరుకోవయ్యా. ఏంటి ఊరు? చిన్న చిన్నమ్మగారు తీసుకెళ్లారండి. ఎక్కడికి? మార్కెట్కి. ఎందుకు? ఊరు వెళ్తున్నారు కదా, బాబుకి డ్రెస్సు చాక్లెట్లు కొనివ్వడానికి తీసుకెళ్ళి. ఆటో రెడీ. ఈ సామాన్లంతా సర్ది ఆటోలో పెట్టించేశాను. ఆటో వాడికి డబ్బులు కూడా నేనే ఇచ్చాను. రా, ఎక్కడ ఆకుండా డైరెక్ట్ గా మార్కెట్కి వెళ్ళిపో. మధ్యలో ఎక్కడ నాగావా పగిలిపోద్ది నీకు. జాగ్రత్తగా వెళ్ళిరా, మర్చిపోకు. ఏంటి మర్చిపోయింది? వెళ్ళిపోయి. నాకు ఇంకా కాంపిటీషన్ లేదు. నేనే హీరో, నేనే సోలో హీరో. ఇదిగో అక్కడ చూడు. వాడికి తెలియాలి, నేను ఎలా ఏడుస్తున్నానో వాడు కూడా అలాగే ఏడవాలి. వాడి బిడ్డను చంపాలి, ఆ ఏడుపు చూడాలి, అప్పుడు వాణ్ణి నరకాలి. కన్యాప్పన్ పవర్ ఏంటో కుంభకోణం మొత్తం చూడాలి. అందుకేరా నట్టింట్లో పెట్టాల్సిన శవాన్ని నడి రోడ్డులు పెట్టా. రేయ్, వాడి బిడ్డను తీసుకురండి రా. సరే అన్న. బయటికి రా. ఎక్కడికి? ఏంట్రా నీకు చెప్పదే? ఎక్కో. If you come out, I will shoot you. సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి. నేనేం తప్పు చేశాను? నువ్వు యాక్సిడెంట్ చేసావే, కానీ అప్పన్ తమ్ముడు గుర్తుందా? వాడు ఇప్పుడు చనిపోయాడు. కోలుకుంటున్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడు సార్? ఎలాగో చచ్చాడు, కానీ చంపిన పాపం నీదే. మీడియా ముందు లెక్చర్లు ఇచ్చి పూజార్లకు క్షమాపణ చెప్పిస్తావా? అందరి ముందు నా ప్రెస్టేజ్తో ఆడుకుంటావా? ఇప్పుడు చూపిస్తారా పోలీసు వాడి పవర్ ఎలా ఉంది? రౌడీలు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. బండి ఆపండి సార్. ఎవరు మూసుకొని కూర్చో. బండి ఆపండి సార్. బండి ఆపండి. ఆపరా. రెండు ముక్కలైపోవాలి. కన్నా, నీకేం కాదు నాన్న, నేనున్నాగా. వాడిని చావబట్టి బిడ్డను తీసుకురండి రా.
ఇక్కడే ఉండు. అక్కడ పశువులు అరుస్తున్నాయి, వాటికి మేతేసి వస్తా. నరకండ్రా. ఈ బొమ్మతో ఆడుతూ ఉండు, నేను వెళ్ళి వాళ్ళని ఆట ఆడుస్తా. నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం తెలుసు. ఏయ్, నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలకి ప్రాణం. నా దగ్గర తొక్కలో రౌడీయిజం, నీ లెవెల్ కత్తి పీడంతా, నా పవర్ కత్తి పదురంతా. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కలిగితే చాలా కొరికేస్తుంది. నన్ను టచ్ చేయి, నో డేంజర్. నా బిడ్డను టచ్ చేస్తే నో ఫ్యూచర్. బొమ్మ తిరగేస్తా నీ కొండడువే. వణకం. పోయి ఎల్లారు వేళ పారంగు. పని అయిపోయింది నాన్న, పెడదామా? చలో. నా బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చాడు? నేను నీకు పెద్ద ద్రోహం చేయాలనుకున్నాను, కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడు. నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నరసింహ. థ్యాంక్ యూ నరసింహ. ఈ మార్కెట్లోనేనమ్మా నేను చూసింది. గౌరీ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు గౌరీ. ఏమండి, ఎన్నిసార్లు మీకు ఫోన్ చేయాలి? కొంతమంది రౌడీలు స్కూల్లో నన్ను కొట్టి మన బాబుని తీసుకొచ్చేశారు. నీకేం కాలేదు కదా? ఈ బ్లడ్ ఏంటి? నన్ను వదిలేయండి. నా బిడ్డకేమన్నా అయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. అవును, మీకు తల మీద కట్టేంటి? నథింగ్ నథింగ్. అదిగో ఆయనే మన బిడ్డను కాపాడాడు. చాలా మంచివాడు, పేరు నరసింహ. అతనికి నేను థ్యాంక్స్ చెప్పొస్తాను. ప్లీజ్.
థ్యాంక్ యూ మిస్టర్ నరసింహ. మనిషి వాల్యూ తెలియని నువ్వు నా బిడ్డని కాపాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడకూడదు, నీ అవసరం రాకూడదు అనుకున్నాను. బ్యాడ్ లక్. తప్పలేదు. ఇక చాలు. మళ్ళీ నిన్ను కలవాలన్న ఆలోచన నేను రానివ్వను, నీకు రాకూడదు. నిజం చెప్పాలంటే హెల్ప్ కాదు, ఇది నాకు పనిష్మెంట్. నీ ఎదురుగా నిలబట్టమే నాకు అసహ్యంగా ఉంది. ఎవరండి ఆవిడ? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నిన్ను వెతుకుంటూ వచ్చాను. మార్కెట్లో బాబుకి కావాల్సిన వస్తువుల్ని కొనేటప్పుడు ఒకటే గొడవ సౌండ్లు, అందరూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. బాబుకేం కాకూడదని నేను గుడి లోపలికి వెళ్ళిపోయాను. సరేరా,